కూడా మంచి గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశం మా ప్రభుత్వం తరఫున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, సో ఇక్కడ జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ గా ఉన్నటువంటి మోత్కూరు పాఠశాల అదే మోత్కూరు పాఠశాల ఏదైతే ఉందో ఈ మోత్కూరు పాఠశాలను వచ్చేసారి స్ట్రెంత్ పెంచాల్సిందిగా మీ అందరికీ చెప్తూ, మీరు ఎంత ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే ప్రభుత్వం మీకు అంత అండగా నిలబడుతుంది, మీ పర్ఫార్మెన్స్ గుర్తిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బహుశా పిల్లలకు భోజనం పెట్టిందా? భోజనం అయిపోయింది కాబట్టి మీ క్రీడా కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే నేను మోత్కూరు ఈ మున్సిపల్ కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాల తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వ పాఠశాల మనది. ఈ ప్రభుత్వ పాఠశాలలోనే మేమంతా చదువుకుని వాళ్ళ నేను ఎమ్మెల్సీ అయినా లేకపోతే అర్జున్ గారు ఇక్కడ రిటైర్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చినాం. ఇది కన్నతల్లి లాంటిది. ప్రభుత్వ పాఠశాలను ప్రేమిద్దాం, ప్రభుత్వ పాఠశాలకి మన పిల్లల్ని కోరుకోవాలనేటువంటి నినాదంతో వచ్చేసారి మరింత స్ట్రెంత్ పెరగాలి. దానికోసం తల్లిదండ్రులు, గ్రామ సర్పంచులు, అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని నేను తెలియజేస్తూ, అవకాశం వచ్చింది మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.